పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు విద్యార్థి నిరుద్యోగ యువకులకు నేను ఒక పిలుపిచ్చిన, ఇక మీరు ఉద్యోగాలు అడగకండి, మీ ద్వారా ఉద్యోగాలు సాధించుకొని అధికారంలో కూర్చున్న వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తే మీ ఉద్యోగాలు మీకు వస్తాయని ఆ రోజు నేను చెప్పడం జరిగింది. మీరు ఆత్మవిశ్వాసంతో గద్దెనెక్కిన వాళ్ళు విర్రవీగుతుంటే మీరందరూ పట్టుదలతోటి తండ్రి కొడుకు బిడ్డ అల్లుడి యొక్క ఉద్యోగాలను మీరు తొలగించడం ద్వారా ఈరోజు మీ ఉద్యోగాలను మీరు శాశ్వతంగా అందిపుచ్చుకున్నారని చెప్పి నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వ ఏర్పాటులో మీ కృషి ఉన్నది, ఈ ప్రభుత్వ ఏర్పాటులో మీ పట్టుదల ఉన్నది. ఈ ప్రభుత్వం కూడా అంతే పట్టుదలతోటి న్యాయస్థానాలలో సంవత్సరాల కొద్దిగా కేసులు వాయిదా పడుతూ మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించకుండా ప్రభుత్వం సాగదీస్తున్న సందర్భంలో గతంలో దాదాపుగా చీఫ్ సెక్రటరీ గారు చెప్తున్నారు, మీ యొక్క నోటిఫికేషన్స్ కానీ మీ పరీక్షలు కానీ 12 సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న సమస్య. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు 12 సంవత్సరాలు అంటే 22 ఏళ్లకో 23 ఏళ్లకో 24 ఏళ్ల యుక్త వయసులో మీరందరూ పోటీ పరీక్షలు రాసి ఇందులో ఉద్యోగాన్ని సాధించి జీవితంలో స్థిరపడి మీ తల్లిదండ్రులను ఆదుకొని మీ కన్న తల్లిదండ్రులకే కాదు మీరు పెరిగిన ఊరికి ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్ట తేవాలని మీరు ప్రయత్నం